ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. అయితే ఈ ప్రాజెక్టు క్రెడిట్ ఎవరిది, పునాది వేసిందెవరు, నిర్మాణాన్ని ముందుకు నడిపిందెవరు, పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసింది ఎవరు, రాజకీయంగా క్రెడిట్ వార్ నడుస్తున్న వేళ వాస్తవాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన ఈ మెగా ప్రాజెక్టు 3 ప్రభుత్వాల హయాంలో వేరువేరు దశలు దాటుకుంటూ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు పునాది మాత్రం టీడీపీ ప్రభుత్వ హయాంలో పడింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. సుమారు 2200 ఎకరాల భూసేకరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అనుమతులు, పర్యావరణ అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. అనంతరం 2019 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 2019లో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ ప్రాజెక్టు అమలు దశలోకి ప్రవేశించింది. టెండర్ల సమీక్ష అనంతరం జీఎంఆర్ గ్రూప్కు బాధ్యతలు అప్పగించారు. 2020లో కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అనంతరం కేంద్ర సంస్థల నుంచి అవసరమైన సాంకేతిక అనుమతులు, క్లియరెన్స్లు పూర్తయ్యాయి. 2023 మే 3న నిర్మాణ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. సుమారు 4600 కోట్ల రూపాయల వ్యయంతో తొలిదశ పనులు వేగంగా జరిగాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాలకి అందుబాటులోకి రానున్నటువంటి ఎయిర్పోర్టుకు 2023 మే 3వ తేదీన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజున ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ 2026 జూన్ చివరికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. అంటే ఎందుకు చెప్పగలిసాడు ఆయన అలాగా? చీఫ్ మినిస్టర్గా అతను ఫౌండేషన్ వేసే నాటికే ఆ ఎయిర్పోర్టుకు కావాల్సినటువంటి భూమిని సేకరించడం, కేంద్ర ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎన్ఓసీలు అన్నిటినీ కన్సెషనరీ అగ్రిమెంట్ని పూర్తి చేయడం, ఆ ఎయిర్పోర్టుకు కావాల్సినటువంటి నీరు, విద్యుత్తు, ఇతరత్ర సదుపాయాలకు అవసరమైనటువంటి నిధులు కేటాయించడం, అన్నింటికంటే ముఖ్యంగా కన్సెషనరీ ఎవరున్నారో అంటే ప్రైవేట్ పెట్టుబడిదారి ఆ ఎయిర్పోర్టుకి ఎవరున్నారో ఆ పెట్టుబడిదారి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పు అంటే ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు దాన్ని, అది కూడా చేసిన తర్వాత మాత్రమే అతను ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అందుకే అతను అంత స్పష్టంగా ఇది 2026 జూన్ చివరి నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పగలిసాడు. దేశంలో సాధారణంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలాంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మేజర్ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయాలంటే సాధారణంగా పునాదిరాలు వేయరు, దాని స్థితి చూస్తారు. ప్రభుత్వ నిధులతో నిర్మించేదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి టెక్నికల్ శాంక్షన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. లేదు ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నటువంటి ఇలాంటి వస్తే ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే, ఆల్ పెర్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన నిర్మాణ పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, కనెక్టివిటీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి విమానాశ్రయాన్ని ప్రారంభానికి సిద్ధం చేసింది. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఈ విమానాశ్రయం నిర్మితమైంది. భవిష్యత్తులో 4 కోట్ల మంది ప్రయాణికులు నిర్వహించే స్థాయికి విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు కూడా ఇది కీలక విమానయాన కేంద్రంగా మారనుంది. అయితే ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్పై రాజకీయంగా చర్చ మొదలైంది. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతుంది.
అయితే వాస్తవాలను పరిశీలిస్తే ప్రాజెక్టు ప్రణాళిక, భూసేకరణ, ప్రారంభ అనుమతులు ఒక ప్రభుత్వ హయాంలో జరిగాయి. డెవలపర్ ఎంపిక, ఒప్పందాలు, నిర్మాణ ప్రారంభం మరో ప్రభుత్వ హయాంలో జరిగాయి. తుది నిర్మాణం, మిగిలిన పనుల పూర్తి, ప్రారంభ ఏర్పాట్లు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. అంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒకే ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు కాదని, వరుస ప్రభుత్వాల పాలనలో దశలవారీగా పూర్తయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారంగా మారబోతుంది. పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులకు ఇది ఊతమివ్వనుంది. రాజకీయంగా క్రెడిట్పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తవడంలో వరుస ప్రభుత్వాల నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, ప్రైవేట్ భాగస్వామ్యం నిర్మాణం అన్నీ కలిపి కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అందరి దృష్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తుందన్న దానిపైనే ఉంది.